Yeah, today's topic is kings, the empires. Before Christ, after Christ చూద్దాం. మెయిన్ కింగ్స్ ని నేను పాయింట్ ఆఫ్ చేసిన. ఇది చాలా హిస్టరీకి కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటది. అందుకే టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ గా మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. మీరు చాలా బాగా మార్క్ చేసుకోండి. బీసీఈ కింగ్స్ అండ్ హిస్టరీ అంటే క్రీస్తు పూర్వం రాజులు వాళ్ళ చరిత్ర. అది ఇప్పుడు మనం మాట్లాడదాం. చంద్రగుప్త మౌర్య బీసీఈ 322 బీసీఈ 298. ఇది వచ్చేసి బీసీఈ వచ్చేసి హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి వస్తుంది. అంటే 300 టు 200 అట్లా లైఫ్ స్పాన్ ఉంటుంది. ఓకేనా? గాట్ ఇట్. తర్వాత ఓకే, ఈ చంద్రగుప్త మౌర్య అనే ఆయన ఒక పావర్టీ పరంగా చాలా లెస్ పర్సన్ అన్నమాట. అంటే చాలా బీదవాడు ఈ చంద్రగుప్త మౌర్య. తర్వాత ఈయన వచ్చేసి చా చాణక్య గారిని కలిశారు. ఆచార్య చాణక్య మీ అందరికి చాలా బాగా నోన్ క్యారెక్టర్ ఈ ఆచార్య చాణక్య. ఈయన వచ్చేసి మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఈయన చంద్రగుప్త మౌర్య అనేది ఈయన ఒక క్షత్రియ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఈ చంద్రగుప్త మౌర్య ఈయన మగధ సామ్రాజ్యాన్ని చాణక్యుల వారి యుద్ధ నీతితో ఈయన ఆక్రమణ చేసుకుంటాడు. ఈయన ఫస్ట్ వచ్చేసి బీదవాడు, తర్వాత చాణక్యుల వారిని కలుస్తాడు, తర్వాత మగధని గెలుస్తాడు, తర్వాత ఈయన ఎంపైర్ ని బిందుసార అనే వ్యక్తి ఉంటది. ఈయనకి రిలేషన్ వచ్చేసి సన్న అన్నమాట. చంద్రగుప్త మౌర్య సన్ వచ్చేసి బిందుసార. ఈయన కాలం వచ్చేసి 298 టు 272. ఈయన వచ్చేసి సేమ్ చాణక్యుల వారి ఆధ్వర్యంలో 16 స్టేట్స్ ని గెలిచాడు. ఓకేనా? బిందుసార అనే ఆయన. అశోక, ఈయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఈయన వచ్చేసి చాలా యుద్ధాలు చేశాడు. చాలా బాగా ఆయన కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేసుకున్నాడు. కానీ ఒక కళింగ రాజ్యంలో ఆయనకి ఈ యుద్ధాలంటే ఇంకా విరక్తి వచ్చేసింది. తర్వాత ఆయన బుద్ధిజానికి కన్వర్టెడ్ అయిపోయినాడు. అదే మీకు ఒక స్టోరీ చెప్తారు కదా, నేను ఏమీ తీసుకెళ్ళలేకపోయాను అనేసి ఆయనకు యుద్ధంలో ఒక బాణం తగిలితే ఇంకా ఆ బాణం వల్ల ఆయనకి ఇన్ఫెక్ట్ అయ్యి ఆయన చనిపోయినప్పుడు ఆయన శవపేటిక నుండి చేతులు బయటికి పెట్టమని చెప్పి, నేనేమి ఇన్ని రాజ్యాలు గెలిచినా కానీ ఏం తీసుకోలేకపోయినాను అని మనకు చేసి ఆయన కాలాన్ని వదిలాడు కదండి. ఆయనే ద గ్రేట్ అశోక. ఓకే. ఆయన ఆయనకు మనవడు ఈ దశరథ మౌర్య మనవడు. ఓకేనా? గ్రాండ్ సన్. ఈయన వచ్చేసి ఈయన బుద్ధిజం కి సపోర్టర్ గా ఉన్నారు. ఓకే. సంప్రాతి సంప్రాతి వచ్చేసి థర్డ్ గ్రాండ్ సన్ ఆఫ్ అశోక. ఈయన వచ్చేసి 1,50,000 జైన్ డిసీజెస్లు, తర్వాత 1,50,00,000 జైన్ ఐడియల్లు అంటే జైన్ విగ్రహాలని ఈయన రూపొందించుకున్నాడు. ఓకేనా? తర్వాత శలిశుక. ఈయన వచ్చేసి హిస్ రూల్ ఫేస్డ్ న్యూమరస్ ఇంటిగ్రల్ ఛాలెంజెస్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్. ఈయన చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశారు. ఈయన ఎంపైర్ ని ఈయన చేసుకోవడానికి అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఓకే. తర్వాత దేవవర్మన్ 2000
దేవవర్మన్ 202 to 905 1905. 195. ఈయన వచ్చేసి హీ వాజ్ సక్సెసర్ ఆఫ్ సెలిక్యా మోరియా అండ్ రీజియన్ ఆఫ్ 7 years అండ్ హీఈస్ సో పవర్ఫుల్ అండ్ కైండ్ అని చెప్తారు. ఓకే. తర్వాత శతధన్వ అండ్ ఈయన వచ్చేసి నూ 195 బీసీఈ నుండి 187 బీసీఈ వరకు. ఈయన వచ్చేసి సక్సెసర్ ఆఫ్ దేవవర్మన్ మౌర్యన్ అండ్ రీజియన్డ్ ఫర్ 8 years అండ్ హీ సక్సెసెడ్ బై బ్రిహార మౌర్య. ఇది ఇప్పుడు దేవమౌర్య అని మనం చెప్పుకున్నాం కదండి. ఈయన గ్రాండ్ సన్ ఆఫ్ సెవెంత్ గ్రాండ్ సన్ ఆఫ్ అశోక. ఈయన వచ్చేసి 8th గ్రాండ్ సన్ ఆఫ్ అశోక శతధన్వన్. తర్వాత 9th గ్రాండ్ సన్ వచ్చేసి బృహదర్త. వీళ్ళందరూ ఓ దయాదులు ఉంటారు కదా అలా. వీళ్ళందరూ ఒకే ఒకే వృక్షానికి చెందిన పనులు. ఈయన వచ్చేసి శుంగ ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేసినాడు. బృహద్రత. ఈయన వచ్చేసి చంద్రగుప్త వన్. ఈయన కూడా సేమ్ వీళ్ళ రూల్స్ ని ఈయన పాటించుకున్నాడు. తర్వాత బిందుసార. బిందుసార సేమ్ ఇలాగే వీళ్ళ పరిపాలనని ఈయన చేసినాడు. తర్వాత అశోక. ఈయన కూడా వాళ్ళ పాలనే చేసినాడు. ఘటోత్కచ. ఘటోత్కచ ఈయన వచ్చేసి ఈ మౌర్య ఎంపైర్కి చెందినవాడు కాదు. ఈయన వచ్చేసి గుప్తా ఎంపైర్కి చెందినవాడు. చాలా వీరుడు. ఆయన నెక్స్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే. ఇక నెక్స్ట్ వెళ్దామండి. నెక్స్ట్ వచ్చేసి అజాత శత్రువు ఆ సైడ్కి వెళ్దామండి. ఈయన ఈయనకు ముందు బింబిసార్ల వారు ఉన్నారు. ఈయన మగధ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆయన. తర్వాత ఇంపీరియల్ డొమైన్ ని ఎస్టాబ్లిష్ చేసినాడు ఈ ఇండియాలో. మగధ కింగ్డమ్ ఆయన బింబిసారా అనే ఆయన. తర్వాత అజాతశత్రువు వచ్చేసి హర్యాక డెన్సిటీకి చెందిన ఆయన. మగధ ఇన్ ఈస్ట్ ఇండియా ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వ్యక్తి. ఓకేనా. ఈయన కాలం వచ్చేసి బీసీఈని 492 టు 460 వరకు ఈయన పరిపాలించుకున్నాడు. ఈయన కుమారుడు వచ్చేసి ఒదియన్. ఓకే. ఈయన కుమారుడు. ఇది వచ్చేసి 460 టు 440 వరకు ఉంటది ఈయన కాలం. ఈయన వచ్చేసి పట్లిపుత్ర ఫౌండర్ పట్లిపుత్ర అట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 rivers, ద సన్ ఆఫ్ గంగాస్ అని కూడా ఇది ప్రసిద్ధమైనది ఈయన. తర్వాత సేనిక. ఈయన వచ్చేసి ద ఆండ్రియన్స్ అండర్ ప్రెసిస్ ఎస్టాన్సెస్ ద టెంపుల్ ఆఫ్ పోస్టెడ్ ఆట్ సో యూనియన్. ఇక్కడ నుంచి ఆర్కిటెక్చర్ ని ఇక్కడ చేస్తారు. తర్వాత ఈయన సన్ వచ్చేసి కలశోక. ఈయన సన్ షికియా సన్ కలశోక. ఈ కలశోక ఏం చేసినాడంటే ఇంకా ఈయన సైన్యాలను చేసినాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. ఏదేంటంటే ఇంకా భద్రసేన, కోరణసే, ధన్వమ్మ, మగూర, సుర్వంజన, జలీక, ఉబాక, సంజన, ఖోర్వియా, నందివర్ధన,
ఈ సైన్యాల్ని ఈయన చేసినాడు. దగ్గర దగ్గర 8 సేనలు. ఓకేనా? 8 సేనలను ఈయన చేసుకున్నాడు. ఈయన సెక్యూరిటీ కోసం. తర్వాత పద్మనంద. ఈయన వచ్చేసి మహాపద్మనంద. ఈయనకు 8 మంది అన్నదమ్ములు. ఈ 8 మంది అన్నదమ్ముల్లో ఈయన ఉగ్రసేన అనే ఆయన్ను అనే ఒక సేనను తయారు చేసి ఆ 8 మందిని చంపి ఈయన కింగ్డమ్‌ని తీసుకుంటాడు. తర్వాత ధనానంద. ఈయన తమ్ముడు ఈయన. ఈయన వచ్చేసి బుద్ధిస్ట్. ఈయన కూడా చాలా గుర్తింపు పొందిన రాజు. ఈయన వచ్చేసి బుద్ధిస్ట్ ట్రెడిషన్‌ని, ప్రొసీజర్‌ని, కవస్థను ఈయన సపోర్ట్ చేశారు. ఈ మెయిన్ పాయింట్స్ అండి ఇవన్నీ. డెప్త్‌గా వెళ్తే ఇంకా చాలా టైం పడతది. టైం అంటే ఇంకా చాలా ఒక నెలలో అయినా సరిపోవు. అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అందుకే మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు సిఈలోకి వచ్చినాం. అంటే ఆఫ్టర్ క్రైస్ట్. ఇది ముందంతా చెప్పుకునేదంటే ఇంకా బిఫోర్ క్రైస్ట్. ఇది వచ్చేసి ఆఫ్టర్ క్రైస్ట్. శాతవాహన డెన్సిటీ మీకు తెలిసిందే కదండి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన ముందు సామంతరాజుగా ఉండి తర్వాత ఇంకా ఆక్రమణ చేస్తూ చేస్తూ డెక్కన్ రీజియన్ అంతా ఆక్రమణ చేసినాడు. చాలా గొప్ప జనరంజ్యమైన పాలన కూడా అందించినాడు. మన అమరావతి చరిత్ర అండి ఇది. ఓకేనా? గౌతమిపుత్ర శాతకర్ణి, ద గ్రేట్ వారియర్, ద గ్రేట్ ఎస్టాబ్లిషర్, ద గ్రేట్ వారియర్ ఇన్ ఇండియా అండి. ఈయన కుమారుడు వచ్చేసి ఆ, వైశిష్టిపుత్ర శాతకర్ణి. ఈయనకి 2 కుమారులండి. ఒకరు వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇంకొకరు వైష్ణవిపుత్ర శాతకర్ణి. ఈ ఇద్దరు ఈ ఇద్దరిలో ఈయన వచ్చేసి ఆ, అందులో పెద్ద ఆయన వచ్చేసి వశిష్ఠ పుత్ర శాతకర్ణిగా సేమ్ ఈయన రోల్ ని డెక్కన్ రీజియన్ బాగా గుర్తుపెట్టుకోండి. డెక్కన్ రీజియన్ లో ఈయన పరిపాలన అంతా సాగింది. ఓకే. తర్వాత ఇంకో రీజియన్కి వెళ్ళిపోదాం. ఇంకో డెన్సిటీకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి శాతవాహన డెన్సిటీ. దాంట్లో వీళ్ళు మెయిన్ కింగ్లు. ఉమ్. ఇప్పుడు గుప్తా ఎంపైర్. ఇది చాలా ఇది చాలా పెద్ద ఎంపైర్. ఆ, దీంట్లో వచ్చేసి గుప్తా ఎంపైర్ లో శ్రీగుప్త, ఘటోత్కచ. ఇందాక ముందు మనం స్కిప్ చేసినాం కదా, ఘటోత్కచ అని ఆయన్ని. ఘటోత్కచ తర్వాత చంద్రగుప్త వన్, తర్వాత సముద్రగుప్త వన్, తర్వాత చంద్రగుప్త 2, కుమరగుప్త నెక్స్ట్. ఇలా గురించి మనం మాట్లాడుకున్నాం. గుప్తా ఎంపైర్ లో వీళ్ళు చాలా మెయిన్ రోల్ ని ప్లే చేసిన వాళ్ళు. గుప్తా ఎంపైర్ ని శ్రీగుప్త అనే ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. పూర్ణ కాపర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రభావతి విషా కింగ్. తర్వాత బుద్ధిస్ట్ టెంపుల్ ని చైనాలో కట్టించింది కూడా ఈయనే. శ్రీగుప్త అనే ఆయనే చైనాలో బుద్ధిస్ట్ టెంపుల్ ని కట్టించినారు. ఈయన ఆ టెంపుల్ పేరు ఏంటంటే ఇంకా మగషి కావన. మగశివ్ కావన అనే టెంపుల్ ని, ఈయన బుద్ధిస్ట్ టెంపుల్ ని ఈయన కట్టించినాడు శ్రీగుప్త అనే ఆయన. తర్వాత ఘటోత్కచ. ఈయన వచ్చేసి ఈయన సన్. శ్రీగుప్త సన్ వచ్చేసి ఘటోత్కచ. ఈయన చాలా భీకరమైన వాడు, చాలా బలవంతుడు, పవర్ఫుల్ పర్సన్ అని చెప్తారు. సక్సెసెడ్ ద గుప్తా ఎంపైర్. ఆయన వాళ్ళ నాన్నగారు సంపాదించింది ఈయన ఏం ఎక్స్పాండ్ చేయలేదు, కానీ చాలా మంచి పాలన అందించాడు అని చెప్తారు. చంద్రగుప్త 1, ఫస్ట్ సోవరెన్ రూల్.
ఆఫ్ ఎంపైర్ మార్క్డ్ 500 ఇయర్స్. ఈయన అయిన శైలిలో 500 సంవత్సరాలు. ఈయనదైన శైలిలో చంద్రగుప్త వన్. ఈయనదైన శైలిలో ఈయన చాలా గొప్ప సావరెన్ రూల్ని ఈయన చేసినాడు. 500 సంవత్సరాలు మార్క్ చేసుకుని జరిగింది. సముద్రగుప్త. సముద్రగుప్త అని ఇంకో విధంగా ఏమని చెప్తారంటే ఐడియల్ కింగ్. బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఐడియల్ కింగ్ సముద్రగుప్తని ఐడియల్ కింగ్, గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందూ హిస్టరీ అని కూడా అంటారు. ఓకేనా? తర్వాత చంద్రగుప్త టూ. ఈయన ద గ్రేట్ కింగ్ విక్రమాదిత్య. పేరు మీరు వినే ఉంటారు. విక్రమాదిత్యుల వారు. ఈయన 75% ఈ భూభాగాన్ని అంతా ఏలిన ఏకైక చక్రవర్తి. మన తెలుగు, మన ఇండియన్. ద గ్రేట్ కింగ్. ఈయన విక్రమాదిత్యుడు 75% ఆఫ్ ల్యాండ్ ని ఈయన కాంకర్ చేసుకున్నాడు. చాలా విధంగా నౌకాదళాలలో ల్యాండ్ ని గ్రాప్ చేసుకోవడంలో చాలా గొప్ప వ్యక్తి. తర్వాత కమరగుప్త వన్. ఈయన పీరియడ్ వచ్చేసి 415 CE to 555 CE. ఇది వచ్చేసి గుజరాత్ వెస్ట్ బ్యాంక్. ఈయన వచ్చేసి మన విక్రమాదిత్యుల వారి కుమారుడు. ఓకే. కుమరగుప్త అనే ఆయన. ఈయన వచ్చేసి గుజరాత్ వెస్ట్ బెంగాల్ కంట్రోలర్ ఈయన. అలాగే యువరాజ్ కూడా. ఇక్కడికి గుప్తా ఎంపైర్ అయిపోయాడు. తర్వాత పల్లవ డెన్సిటీ. ఇందులో వచ్చేసి మెయిన్ కింగ్లు వచ్చేసి సింహవర్మన్, తర్వాత స్కందవర్మన్, తర్వాత విష్ణుగోపాల్. ఇక్కడ పాండవేనియన్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆ రాజ్యాన్ని పాలించినాడు. పాండవేనియన్ అనే రాజ్యాన్ని. పాండవేయన్ అనే రాజ్యాన్ని ఈయన చేసుకున్నాడు. తర్వాత స్కందమర్మన్. ఆ, ఈయన వచ్చేసి ద గ్రేట్ కింగ్. ఈయన వచ్చేసి మన సౌత్ కి సంబంధించిన ఆయన. పెన్నార్ ఇన్ ద సౌత్, నార్త్ అండ్ బెల్లారి డిస్ట్రిక్ట్స్ ఇన్ ద వెస్ట్ ఈయన పాలించినాడు ఆక్రమణ చేసి. ఓకే. వేణుగోపాల్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి పేరు వేణుగోపాల్. ఈయన వచ్చేసి హోసలా ఆర్కిటెక్చర్ ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఈయనే. హోసలా టెంపుల్ ఫస్ట్ ఆర్కిటెక్చర్. ఈయన వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ ని కట్టించినాడు కర్ణాటక కనమంబాడి. అక్కడ ఆ ప్రాంతంలో ఈయన టెంపుల్ ని అయితే కన్స్ట్రక్ట్ చేసినాడు. ఈయన కన్స్ట్రక్షన్ ని చాలా కాలం వరకు చెప్పుకుంటున్నారు, ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు. అంత గొప్ప ఆర్కిటెక్చర్ ఇది. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపట్టవలసింది వేణుగోపాల్ మెయిన్ ఆర్కిటెక్చర్ అంటే. తర్వాత స్కందవర్ణం చాలా గొప్ప కింగ్ పల్వ డెన్సిటీలో. ఓకే. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. తర్వాత వచ్చేసి చాళుక్య డెన్సిటీ. దీనిలో మెయిన్ వచ్చేసి పులకేశియన్ వన్. తర్వాత కీర్తివర్మన్. తర్వాత రాష్ట్రపు. తర్వాత ఇంకా మళ్ళా వేరే కింగ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? పులకేశియన్ వన్. ఏది? పులకేశియన్ వన్. ఈయన గురించి చెప్పుకుంటే ఈయన వచ్చేసి ఫౌండర్ ఆఫ్ బన్మీ చాణక్య డెన్సిటీ. తర్వాత వెస్టర్న్ చాళుక్య డెన్సిటీ కూడా ఈయనే ఫౌండర్ ఆఫ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫౌండర్ ఆఫ్ బడామి చాళుక్య డెన్సిటీ.
ఆర్ వెస్టర్న్ చాళుక్య డెన్సిటీ అని కూడా చెప్తారు. ఓకేనా. తర్వాత ఈయన సన్ పులికేశియన్ వన్ సన్ వచ్చేసి కృతివర్మన్. ఓకేనా. ఈయన వచ్చేసి ఉచ్ ఈయన వచ్చేసి కృతివర్మన్ వచ్చేసి కర్ణాటక సింగోలియన్ రీజియన్ కి కొనార్క్ కోస్ట్ ఆఫ్ కర్నూలు, గుంటూరు, అరేబియన్ సీ ఇవన్నీ ఏలిన వ్యక్తి ఈ కటి కృతివర్మన్. ఓకేనా. తర్వాత రాష్ట్రకూటులు. ఉమ్. ఇక్కడ మెయిన్ కింగ్స్ వచ్చేసి డంటి దుర్గ, తర్వాత కృష్ణవన్. డంటి దుర్గ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే ఇంద్రా టూ. తర్వాత అయిన వాళ్ళ ఇంద్రా టూ అనే ఆయన ఇచ్చిన కింగ్డమ్ ని రాష్ట్రకూటులు పరిపాలిస్తూ వచ్చేవారు. దండదుర్గ అనే ఆయన శ్రీలంకని కూడా ఆ, మనకి ఏలినాడు అని చెప్తారు. వీళ్ళ స్పెషలైజేషన్స్ వచ్చేసి నౌకాదళాలు లో వీళ్ళు బాగా యుద్ధం ప్రావీణ్యం చెందిన వాళ్ళు అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి చోళ ఎంపైర్. విజయ ఇక్కడ వచ్చేసి మెయిన్ గా ఇద్దరు, విజయలయ చోళ, తర్వాత ఆదిత్యవన్. విజయాలయ చోళ ఈయన గురించి చూస్తాం. సౌత్ ఇండియా కింగ్ ఈయన. హీ ఈజ్ ఇనిషియలీ ఫ్రెండ్ ఆఫ్ పల్లవాస్ అండ్ కలవరి రివర్ హీ రూల్డ్. ఈయన కలవరి రివర్ దగ్గర పల్లవ సామ్రాజ్యాన్ని ఈయన రూల్ చేసినాడు. తర్వాత ఆదిత్యవన్ అనే ఆయన బ్యాటిల్ ఆఫ్ శ్రీపురంబియన్ అండ్ హీ ఓన్ ద బ్యాటిల్. పలవాలకు వీళ్ళకు జరిగిన బ్యాటిల్ పేరు వచ్చేసి శ్రీపురంబియం అనే బ్యాటిల్. ఆ యుద్ధంలో ఈయన గెలిచినాడు ఆదిత్యవన్. ఆయన రాజ్యాన్ని వెళ్ళినాడు. తర్వాత హోసల్ ఎంపైర్. నృప కర్మ టూ ఈయన వచ్చేసి అగైనెస్ట్ చోళాస్ మీద చాలా ఫాట్ చేసినాడు. అండ్ హీ రూల్డ్ మల్లంద ఏరియాని ఈయన రూల్ చేసినాడు. తర్వాత వినయాదిత్య కోసల వినయాదిత్య ఈయన వచ్చేసి జైన్ కింగ్ అన్నమాట. అండ్ హీ కాన్కర్డ్ సౌత్ కేనరా అండ్ మైసూర్ ని ఈయన కాన్కర్ చేసుకున్నాడు. తర్వాత గ్రేట్ బిల్డింగ్స్ ఆఫ్ సిటీస్ అండ్ టౌన్స్ అని కూడా ఈయన మీద పేరుంది. వినయాదిత్య అనే ఆయన సిటీస్ ని టౌన్స్ ని చాలా బాగా కన్స్ట్రక్ట్ చేయగలడు. తర్వాత హీ కాంకర్డ్ సౌత్ కర్ణాటక అండ్ మైసూర్ థింగ్స్. అండ్ హీస్ జైన్ కింగ్. ఈయన గ్రాండ్ సన్ వచ్చేసి వి ఈయన గ్రాండ్ సన్ వచ్చేసి వీరబల వీరబలాల వీరబల్లాల. బాహుబలిలో ఉంటాడు కదా, ఆయన కాదు, కానీ ఆయన పేరు వీరబల్లాల. ఓకేనా. మనం ఇప్పుడు వచ్చేసి 1000 years చెప్పుకున్నామండి. ఈయన పీరియడ్ ఇవన్నీ మనం వచ్చేసి 1000 years చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో 1000 years చెప్పుకోవాలి. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. మనం వచ్చేసి ఆ, మనం పాస్ట్ బిసిఈ బిఫోర్ క్రైస్ట్ నుండి ఇప్పటి వరకు దాదాపుగా 2000 సంవత్సరాలు చూసామండి. ఇంకా మనం ఇంకో 1000 సంవత్సరాలు చూడాల్సి ఉంది. ఓకేనా. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.
All the best for your exams, and thanks for watching.